ఇక్కడ నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ ఆకర్షణల మధ్య ఉన్నప్పుడే వీటన్నిటినీ త్యజించి తెంచుకొని పోయి దేవుని సాంగత్యం చేయటం అలవర్చుకోవాలి. ఇప్పటి నుంచే సాధన చేయాలి. ఎవరో వచ్చి నిన్ను తోమరో, ఎవరో వచ్చి నీకు మెడకు తాడేసి లాక్కొని పోరు, గేదెను లాక్కపోయినట్టు. దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకోవాలి, నాకు నేనే సాధన చేసుకోవాలి. నేను ఇంకొక మాట కూడా చెప్తా, సాధ్యమైనంత వరకు ఆ దేవభక్తి సాధన నుండి నిన్ను వెనక్కి లాగేవాళ్లే ఈ లోకంలో ఉంటారు, కానీ నిన్ను ముందుకు లాక్కెళ్లే వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. నిన్ను ముందుకు లాగేవాడు ఒకడుంటే నిన్ను వెనక్కి లాగేవాళ్ళు 14 మంది ఉంటారు. ఆ ఆకర్షణలోకి లాగటానికి అది గుర్తెరిగి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకొని దేవునితో సహవాసం అనేది నీకు నువ్వే ఏర్పరచుకొని దేవునికి రోజు అందుబాటులో ఉండి రోజు దేవునితో నడవటం అనే ప్రక్రియ నీకు నువ్వే సాధన చేయాలి, నాకు నేనే సాధన చేయాలి. ఈరోజు చర్చికి ఎలాగైతే వచ్చావో అలాగా. ఎవరన్నా తాడేసి లాక్కొచ్చారా? ఎవరన్నా ఇంటికాడకు వచ్చి బెదిరించారా? బెదిరించలేదు, తాడేసి లాక్కు రాలేదు. నీకే ప్రేరణ కలిగింది, వెళ్ళాలి నేను నా దేవుని సన్నిధికి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి, ఈరోజు ఆయన ముందు కూర్చోవాలి, ఆయనతో గడపాలనుకున్నావు. బోల్డ్ అన్ని పనులు మొత్తం పక్కన పడేసా వచ్చి కూర్చున్నావు. ఇదే విధంగా ప్రతిరోజు కొంత సమయం అన్ని పక్కన పడేసి నువ్వు దేవునితో మనసారా కూర్చోవాలి, మనసారా ఆయన్ని సన్నుతించాలి, ఆరాధించాలి, ప్రస్తుతించాలి, మహిమపరచాలి, కీర్తించాలి, పొగడాలి, పాడాలి. ప్రతిరోజు దేవుని ముందు మోకాళ్ళేసి అడగాలి. నువ్వు నీకు నాకు మధ్య అడ్డుగా వచ్చేది ఏదైనా సరే అది యేసు నామములో దూరం అయిపోవాలి ప్రభువా. నీకు నాకు మధ్యలో వచ్చేది ఏదైనా, నిన్ను మించే ఆకర్షణ ఏదైనా సరే అది యేసు నామములో నాకు దూరం అయిపోవాలి.